హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. బ్రేక్ఫాస్ట్ కోసం ఎలాంటి పిండిలు రెడీగా లేనప్పుడు అప్పటికప్పుడు పచ్చి కొబ్బరి రవ్వతోటి చాలా క్రిస్పీగా పొంగనాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ పొంగనాలను 15 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొబ్బరితో చేస్తాం కాబట్టి చాలా కమ్మగా రుచిగా ఉంటాయి. వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. ఈ పొంగనాలను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రవ్వను 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మామూలుగా రవ్వ నానపెట్టుకుంటే నానిన తర్వాత ముద్దలా అయిపోతూ ఉంటుంది కదా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నానపెట్టుకున్నట్లయితే మరీ ముద్దలా అవ్వకుండా కొంచెం పొడి పొడిగా ఉంటుంది. ఎక్కువసేపు ఫ్రై చేయక్కర్లేదండి, జస్ట్ రవ్వ వేడెక్కితే సరిపోతుంది. అలా రవ్వ వేడవగానే స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ రవ్వను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు చిక్కటి మజ్జిగను వేసుకోవాలి. అరకప్పు పెరుగులో అరకప్పు నీళ్లు వేసుకుని ఇలా చిక్కటి మజ్జిగను తీసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వంతటిని బాగా కలుపుకుని మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1/2 ఇంచు వరకు అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెబ్బలు, కారానికి తగినట్లుగా 1 లేదా 2 పచ్చిమిర్చి, ఇందులోనే పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు వరకు కొబ్బరిని వేస్తున్నానండి. కొబ్బరి ఇంతే తీసుకోవాలనేమీ లేదు, కొంచెం ఎక్కువ తక్కువ తీసుకున్నా కూడా పర్వాలేదు. వీటన్నిటిని నీళ్ళు వేయకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న రవ్వను చూసినట్లయితే మజ్జిగ అంతటిని పీల్చుకుని ఇలా గట్టిగా అవుతుంది. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకుని ఇందులోకి 1/2 కప్పు వరకు నీళ్ళను వేసుకోవాలి. రవ్వ కాబట్టి నీళ్లను బాగా ఎక్కువగా పీల్చుకుంటుందండి. నీళ్లు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకుని ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరిని ఇందులో వేసుకోవాలి. కొబ్బరి అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన 1 రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు వంట సోడాను కూడా వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ పొంగనాలను కొబ్బరితో చేస్తున్నాం కాబట్టి పుల్లటి మజ్జిగ కంటే కూడా కమ్మటి మజ్జిగ అయితే రుచి బాగుంటుంది. అలాగే పచ్చి కొబ్బరి పచ్చి ఉల్లిపాయ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూడండి. అవసరమైతే 1/4 కప్పు వరకు నీళ్ళను వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. పొంగనాలకి మరీ పల్చగా అలానే మరీ గట్టిగా కాకుండా ఇలా మీడియంగా ఉండేటట్లుగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి పోపును వేసుకోవాలి. ఆవాలు, మినప్పప్పు, ఇంగువ వేసిన పోపును వేసుకున్నట్లయితే పొంగనాలు ప్రిపేర్ చేసిన తర్వాత ఈ ఫ్లేవర్ పొంగనాలకు పట్టుకుని చాలా బాగుంటాయి. పోపు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పనియారం ప్యాన్ పెట్టుకుని అన్ని గుంతల్లోకి ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పిండిని కూడా అన్ని గుంతల్లో వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. పై భాగంలో పిండి ఆరిపోతే మూత తీసేసుకోవచ్చు. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకుని రెండో వైపు కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ పొంగనాలకి ప్రతిసారి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. 2 బ్యాచ్లకి ఒకసారి ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి బయటకు తీసుకోవడమే. ఇలాగే మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పొంగనాలు బాగా క్రిస్పీగా కావాలి అంటే ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకున్నట్లయితే క్రిస్పీగా ఉంటాయి. కొబ్బరి రవ్వతో చేసిన ఈ పొంగనాలు చాలా కమ్మగా రుచిగా ఉంటాయి. వీటిని ఏదైనా చట్నీతో కానీ లేదా పొడితో కానీ సర్వ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, పైభాగంలో క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ కోసం పిండిలేమీ లేనప్పుడు తక్కువ టైంలో అయిపోయే ఈ పొంగనాలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.